సంబంధించినటువంటి ఏదైతే GO9 గురించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఆన్లైన్లో జరగడం జరిగింది. దాదాపు సుమారు 2 గంటలు అభిలాష్ సంఘవి గారు మాట్లాడడం జరిగింది. చాలా పాయింట్ టు పాయింట్ అసలు ఎందుకు బీసీలకు 42% ఇవ్వకూడదు, ఇవ్వాలి అనేది కూలంకషంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మరి బేసిక్గా ఫ్రేమ్ చేసినటువంటి ఇందిరా సహాని కేసుని వాళ్ళు మళ్ళీ ట్రెస్ చేస్తారు. పిటిషనర్స్ తరఫున వాళ్ళు ఎవరైతే రెడ్డి జాగృతి ఉన్నారో మళ్ళీ ప్రెస్ చేస్తే వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఆయన ఒక 5 క్వశ్చన్స్ వేశారు. ఎవరు మన చీఫ్ జస్టిస్ గారు వేస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పారు, ఇవన్నీ కూడా పసలేనివి, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసేటువంటిది ఉంది. ఎందుకు అంటే ఇందిరా సహాని కేసు అనేది కేవలము ఒక తీర్పు మాత్రమే, అది చట్టబద్ధత లేదు. దానికి రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా 50% అని ఒక క్యాప్ లేనప్పుడు ఆ క్యాప్ అనేది పెట్టింది ఎవరు? ఒక జడ్జి గారు, ఒక న్యాయమూర్తి మాత్రమే ఒక కేసు లోపల. దాన్ని పట్టుకొని వస్తే ఎలా? ఇంకొకటి ఏమన్నారంటే నెక్స్ట్ రోజు మాకు ఫస్ట్ రోజు వీళ్ళు అడిగారు, ఎవరు పిటిషనర్స్, స్టే ఇవ్వండి, రేపు ఒకవేళ నోటిఫికేషన్ రావచ్చు, నోటిఫికేషన్ వచ్చిన దానికి రేపు నామినేషన్స్ ఫైల్ అవ్వచ్చు, కాబట్టి మాకు స్టే ఇవ్వండి అని అంటే నో వే అని చెప్పేస్తాడు. సీరియస్గా చెప్పేస్తే ఏమైపోయింది, రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా ఎమోషనల్గా బాండింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మార్నింగ్ వెళ్ళి వాళ్ళంతా ఫైల్ చేయడం జరిగింది. తర్వాత 10:30 తర్వాత ఎన్నికల కమిషన్ మిగతా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2:15కి మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు రాష్ట్రం తరఫున సిద్ధరామయ్య గారి ప్యానల్లో ఉన్నటువంటి రవివర్మ అనే అడ్వకేట్ ఆన్లైన్లో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నారు, పిటిషనర్స్కి ఏం హక్కు ఉంది, ఫండమెంటల్ రైట్ ఏముంది, వాళ్ళకి ఏ రకంగా అడుగుతారు వాళ్ళు అసలు మాకు సంబంధించిన వాటిలో మేము అడుగుతున్నాం తప్ప మా నోటికాడ ముద్ద మీద వాళ్ళకేం రైట్ ఉంది? వాళ్ళదేమైనా గుంజుకుంటున్నామా? మేము గుంజుకోవట్లేదే. బీసీలు వాళ్ళకే ఉంది కదా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్నీ అనుభవించింది వాళ్ళే కదా. ఏమి అనుభవించింది? బీసీలు కదా. మరి వీళ్ళ 60% ఉన్నారు. ఆయన ఇది కూడా కోట్ చేస్తాడు, 56% నుంచి 60% బీసీలు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నది సింపుల్గా 42% మాత్రమే. అట్లాంటప్పుడు ఎందుకోసము అంతగానము అడుగుతున్నారు అనేది మీకు ప్రశ్న లేదు. ఇక్కడ తక్కువ అడుగుతున్నారు, 42% మాత్రమే. వాళ్ళు 30 లడ్డూలు ఉంటే 6 లడ్డూలే ఉన్నాయి అనేసరికి కొంచెం అదైపోయింది. చాలా వరకు మాకు ఇంకేమనిపించిందంటే ఇంత బాగా వింటున్నారు చీఫ్ జస్టిస్ గారు, డివిజన్ బెంచ్, సో మనకు వచ్చేసింది ఈసారి 42% కనీసం మనకు వచ్చేసింది అని ఒక సంతోషం అనేది వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా లైవ్లో వింటున్న వాళ్ళు కూడా మొత్తం ఇది లైవ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎవరైనా, అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా లైవ్ చూడొచ్చు. అట్లాంటి దాన్ని చూసి సడన్గా ఆయన స్టే ఇచ్చేసి లేచిపోయేసరికి అసలు ఎవరికి మాటలు రాలేదు. ఇంకొకటి ఏంటి, కొంతమంది ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో ఈ దాన్ని అంటే ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే, మాకేముంది, ఎవరైతే ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి వ్యక్తి సీఎం, అతని ఏ కులము ఏంటిది మాకు సంబంధం లేదు, మాకు వాళ్ళు 42% ఇచ్చినప్పుడు మేమేమనుకుంటాము, 42% అనేది మాకు వస్తుంది అని చెప్పి మేము అనుకుంటాం కదా. అట్లాంటప్పుడు వీళ్ళేమనుకున్నారు, రేవంత్ రెడ్డి ఒకవేళ ఇస్తే మాదేదో పడిపోతుంది కిరీటం అని చెప్పేసి బాగైంది, హ్యాపీ అనుకుంటా వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ పోతున్నారు. ఎంత బాధ అయిందంటే అంత బాధ అయింది. అంటే ఇప్పటికీ వాళ్ళు మా సీట్ల మీద రాజ్యం చేసిండ్రు, మాకు సంబంధించినది మొత్తం వాళ్ళే తిన్నారు, అన్నీ చేసిండ్రు. ఓట్లు మావి, రాజు వాళ్ళది, ఓట్ హమారా రాజు వాళ్ళది. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఇప్పటికీ కూడా మనం అడుగుతున్నది, నా 42% వాళ్ళు ఇస్తామన్నది కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది. కానీ 56% మనం అడగాలి అసలు యాక్చువల్గా. అది కూడా కాదు, దానికి వాళ్ళంతా బాధపడిపోతున్నారు. చాలామందికి ఇంకొకటి కూడా మెయిన్గా నేను ఇంతకుముందు కూడా ఒకటి చెప్పిన ఏంటంటే, రాజ్యాంగము నిజమే, రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి, ఓకే. కానీ రాజ్యాంగం లోపల మార్పులు చేయకుండా ఇప్పటి వరకు కూడా చేయకుండా ఉంటే ఓకే. కానీ ఇప్పటి వరకు మనకి 106 సవరణలు జరిగినాయి. 106 సవరణలు జరిగినప్పుడు ఒక తీర్పు ఇందిరా సహాని దాన్ని ఇప్పుడున్న ప్రజెంట్ ఎమోషన్స్ తగ్గట్టు ప్రజల్లో మార్పుని బట్టి ప్రజల యొక్క ఓట్లు, అంటే మనకు ఓట్ అనేది తెల్ల కాగితం కాదు, అది ప్రజల యొక్క తలరాత, నుదిటి రాత, వాళ్ళ రాతను మార్చే విధంగా ఈరోజు వాళ్ళు ఆ పదవుల్లో